బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నవీన్. నేను లివర్ స్పెషలిస్ట్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో పనిచేస్తున్నాను. సో మనకి ఆల్కహాల్ వలన లివర్ బాగా పాడవుతుంది మనకి అందరికీ తెలుసు. కానీ అసలు ఎలా పాడవుతుంది, ఎందుకు పాడవుతుంది, దీనివలన ఎలాంటి రిస్కులు ఉంటాయి, అండ్ లివర్ ఒకటేనా లేకపోతే మిగతా ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతాయా, దీన్ని ఎలా మనము జాగ్రత్త పడాలి అనే దాని గురించి బ్రీఫ్గా మనం మాట్లాడుకుందాం. సో లివర్ డెఫినెట్గా పాడవుతుంది మనకు తెలుసు ఆల్కహాల్ వలన. అండ్ లివరే కాకుండా అదర్ ఆర్గన్స్లో కూడా, చాలా ఆర్గన్స్లో కూడా ఒత్తిడి పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి సెల్ ఆఫ్ ది బాడీ కూడా ఈ ఆల్కహాల్ మందు వలన ఎఫెక్ట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియస్, క్రోమగ్రంథి. సో ప్యాంక్రియస్ అనేది ఒక చిన్న అవయవం, అది లివర్ దగ్గరలోనే ఉంటుంది. మనం అన్నం తిన్నప్పుడు, ఫుడ్ తిన్నప్పుడు కావాల్సిన ఎంజైమ్స్, జ్యూసెస్ అన్నీ కూడా కొన్ని లివర్ నుంచి, గాల్ బ్లాడర్ నుంచి, కొన్ని ఏమో ప్యాంక్రియస్ నుంచి కూడా రిలీజ్ అయ్యి మన ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అవన్నీ కరిగించడానికి ఆర్ డైజెస్ట్ చేయడానికి మనకి ఈ హెల్ప్ చేస్తారన్నమాట. సో ఈ ఆల్కహాల్ వలన లివరే కాదు, ప్యాంక్రియస్ ఎఫెక్ట్ అయ్యి ప్యాంక్రియస్ మీద దెబ్బ పడి అది బాగా పాడైపోయి కుళ్ళిపోయి క్రానిక్ ప్యాంక్రియాటిస్ లాగా దారితీసి, క్రానిక్ ప్యాంక్రియాటిస్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా ఈ మన అరుగుదల కూడా మనం తగ్గిస్తుంది అనమాట ఈ ఆల్కహాల్ వలన. అందరికీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి మాల్ అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్, అంటే అన్ని న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వలేని పరిస్థితి కూడా వస్తుంది. చాలామంది న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ ఉండొచ్చు ఆల్కహాల్ వలన. కాకపోతే ఇఫ్ యు లుక్ ఎట్ దేర్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఆల్కహాల్ వలన లివర్ ఒకటే కాదు, డైజెస్ట్ సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, ప్యాంక్రియస్ ఎఫెక్ట్ అవుతుంది, అరుగుదల ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఆల్కహాల్ వలన హార్ట్ మీద కూడా ప్రెషర్ పడి, హార్ట్ ఒక బెలూన్ లాగా ఉబ్బిపోయి, హార్ట్ పంపింగ్ సరిగా లేక హార్ట్ వీక్ అయిపోయి, పొట్టలో, కాళ్ళల్లో, లంగ్స్లో నీరు చేరుకునే కూడా చాలామంది చూస్తాము. ఈ ఆల్కహాల్ వలన ఇది ఒకటే కాదు, బ్రెయిన్లో కూడా బ్లడ్ వెసల్స్ మందబారిపోయి, బ్లడ్ సప్లై తగ్గిపోయి, బ్రెయిన్ స్ట్రింక్ అయిపోయి, ఆల్మోస్ట్ మేము చాలాసార్లు చూసాము 30 year old పేషెంట్కి వాళ్ళకి బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు దాదాపు 80-90% వాళ్ళకు ఉన్న ఆ స్ట్రంకన్, అంటే కరిగిపోయిన, తగ్గిపోయిన బ్రెయిన్ చూసేవాళ్ళు అనమాట స్కాన్స్లో. అంటే అది మన బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గించి బ్రెయిన్ని మన ఆల్మోస్ట్ 80-90% అయ్యే ముసలాళ్ళలాగా తయారు చేస్తుంది మన ఆల్కహాల్. అలాగే అది కాకుండా బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది, క్లాట్ ఫామ్ అయిపోయి ప్రాణ ప్రమాదం తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆల్కహాల్ అనేది లివర్ ఒకటే కాదు, ప్రతి సెల్ ఆఫ్ ది బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా చెప్పింది మీకు హార్ట్, లంగ్స్, బ్రెయిన్, లివర్, ప్యాంక్రియస్, పేగులు, ఎన్ని మీకు ఇప్పటికే బోల్డ్ చెప్పాను మీకు. ఈ అన్ని అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అవుతుంది ఆల్కహాల్ వలన. సో దయచేసి ఆల్కహాల్ అనేది తాకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ తాగాల్సి అని అనిపిస్తే కనుక నెలలో 1-2 పెగ్గుల కంటే తీసుకోకూడదు. ఎక్కువ తీసుకునే కొద్దికి రిస్క్లన్నీ డెఫినెట్గా పెరుగుతాయి. సో ఇవన్నీ అంటే మనకి లివర్ ఒకటే కాదు, అంటే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇది మీ ముందుకి వచ్చి చెప్పడానికి, లివరే కదరా, లివర్ బాగానే ఉంది కదా, పరీక్షలు చేయించుకుంటున్నారు, ఆల్కహాల్ తాగుతున్నాను కానీ లివర్ అది బాగుంది అని అనుకుంటారు. మా దగ్గర చాలామంది పేషెంట్స్ ప్యాంక్రియస్ డ్యామేజ్ అయ్యి ప్రాణం ప్రమాదం తెచ్చుకొని చనిపోయే స్థితికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని ఆల్కహాల్ వల్ల లివర్ ఒకటే కాదు, మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయని మీకు చెప్పడానికని ఆ ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో మీ ముందు వచ్చాను. సో దయచేసి ఆల్కహాల్ అనేది లిమిట్లోనే తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. అసలు తీసుకోకుండా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. సో ఆల్కహాల్ వలన మనకి ప్యాంక్రియస్ డ్యామేజ్ అవుతుందని మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాము. సో ఈ ప్యాంక్రియస్ ఏంటంటే ఎంజైమ్స్, మన అరుగుదలకు కావాల్సిన ఎంజైమ్స్ ఉత్పత్తి చేస్తుంది ప్యాంక్రియస్ నుంచే. అదే కాకుండా మీరు వినుంటారు, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువైనప్పుడు వస్తుందంటాం. ఆ ఇన్సులిన్ అనే హార్మోన్స్ అన్నీ కూడా మన ప్యాంక్రియస్ నుంచే ఉత్పత్తి అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆల్కహాల్ వలన ప్యాంక్రియస్ డ్యామేజ్ అవడంతో, అంటే అరుగుదలకు కావాల్సిన ఎంజైమ్స్ ఉత్పత్తి కాకుండా ఇన్సులిన్ లాంటి హార్మోన్స్ కూడా తగ్గిపోవటం వలన డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళు ఫ్యాట్ అవన్నీ అబ్జర్వ్ చేయలేక వాళ్ళకి పద్దాక ఆయిలీ స్టూల్స్ అవటము, నీళ్ళగా అయిపోవటం, మోషన్ అంతా అలా అయిపోవటంతో వెయిట్ లాస్ అయిపోవటం, అబ్జార్ప్షన్ సరిగ్గా లేక వాళ్ళకి ఇబ్బందులు పడతారు. ఈ ప్యాంక్రియస్ మీద దెబ్బ పడి ఇన్ఫ్లమేషన్ వచ్చి అది స్కారింగ్ అయిపోయి దాంట్లో అన్ని గడ్డలుగా ఫామ్ అయ్యి ఈ ప్యాంక్రియస్ పనులన్నీ పోతాయి. అదే కాకుండా ప్యాంక్రియస్ దాంట్లో రాళ్ళు చేరుకుంటాలు, ప్యాంక్రియస్ పైప్ బ్లాక్ అవటము,
దాంతో బాగా నొప్పి రావటము, ఆ నొప్పి పొట్టలోంచి వెనకాలకి వెళ్ళటము, బాగా వెయిట్ తగ్గిపోవటము, ఎన్ని మందులు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా వాళ్ళకి పెయిన్ తట్టుకోలేక నొప్పి 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 అని చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ దాదాపు 55%, 55 టైమ్స్ ఎక్కువ రిస్క్ ఉంటుంది ఆల్కహాల్ తాగే వాళ్ళకి. సో ఇవన్నీ కూడా ప్యాంక్రియాస్ని విపరీతంగా డ్యామేజ్ చేసి, ఇదన్నీ కూడా లాంగ్ టర్మ్గా ఇర్రివర్సిబుల్గా, అంటే మళ్ళీ మామూలుగా రాకుండా ఉండే పరిస్థితికి ఆల్కహాల్ ప్యాంక్రియాస్ డ్యామేజ్ చేసి తీసుకెళ్తుంది. సో అందుకని లివరే కాదు, ప్యాంక్రియాస్ అండ్ అదర్ ఆర్గన్స్ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆల్కహాల్ అనేది తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వస్తే మినిమల్ క్వాంటిటీస్ తీసుకోండి.